అందరూ 'ఓజీ' మూవీ చూసారా? బాగుందా? 'ఓజీ' మూవీ చూసిన తర్వాత ఓజస్, గంభీర అయితే మొత్తం ఆ వైబ్‌లోనే ఉన్నా నేను. నజరానా పట్టుకోవా నయగారం వెతకవా నన్ను నీవే హత్తుకరా హత్తుకరా. ఫస్ట్ నేను ఆ మూవీ ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు కీర్తిని ఎవరు చంపినరో తెలవాలంటే స్వాగ్ మూవీ చేసేటప్పుడు కూడా శ్రీ విష్ణు సార్ దగ్గర నుంచి కూడా చాలా అప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉండేవారు. హేయన్ గట్టిగా అరుస్తారు సీన్లో, అందరం ఒకసారి ఇలా దడుచుకుంటాం అనమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు కానిస్టేబుల్లో. మన కంటిన్యూగా ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాము. సో దీంట్లో ఈరోజు మనతో పాటు కో ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్, ఇంకొక ఆర్టిస్ట్, తిను చైల్డ్ ఆర్టిస్టు అండ్ హీరోయిన్గా కూడా చేసేస్తుందండి. సో సర్ప్రైజ్ అనమాట, తన మాటల్లోనే విందాము. హాయ్. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ సార్, ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఎస్పెషల్లీ మీ షర్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది ఫర్ కానిస్టేబుల్ ప్రమోషన్ అండి. కానిస్టేబుల్ ప్రమోషన్ టు ప్రమోట్ మా మూవీకి ప్రమోట్ చేసే కోసం మేము ఒక డ్రెస్ కోడ్ చేసి ఒక సినిమాకి ఒక పబ్లిక్లో రీచ్ అవ్వాలని ఒక డ్రెస్ వేస్తే పబ్లిక్ అరే కానిస్టేబుల్ ఏందని. ఈ రోజు కూడా నాకు ఒక 10-15 మెంబర్స్ అడిగారు వాట్ ఈస్ దిస్ న్యూ ఇయర్ అంటే, మా సినిమా అండి నెక్స్ట్ 10th రిలీజ్ వస్తుంది. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే నేను విన్నాను మీకు మంచి గార్మెంట్ బిజినెస్ ఉందని. సో మీదే కాబట్టి హ్యాపీగా అందరికి కూడా ఇచ్చేస్తారా మరి కానిస్టేబుల్ టీం వాళ్ళు? ఆల్రెడీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి మేము ప్లాన్ చేస్తున్నామండి మొత్తం టీంకి. సో చెప్పు, ఎక్కడి నుంచి అందరికీ ఎట్లా అంటే ఒక్కొక్క చిన్న చిన్న సీరియల్ నుంచి సినిమాకి, సినిమా నుంచి సీరియల్కి ప్రమోట్ అవుతూ ఉంటారు కదా భావ్య. సో నువ్వు వచ్చేపాటికి డైరెక్ట్గా సార్ అనే మూవీ అంటే ముందు నేను ఒక షో చేశాను, కామెడీ కిలాడీస్ అని జీ తెలుగులో వచ్చేది. తర్వాత ఐఎమ్ ఇంటూ ఫిలిమ్స్ అనమాట. లైక్ అప్పుడు ధనుష్ సార్ది సార్ మూవీ చేశాను. దాని తర్వాత 10th క్లాస్ డైరీస్ అని ఇంకో ప్రాజెక్ట్ చేశాను. సార్ మూవీ చేసినప్పుడు లైక్ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. లైక్ ఆయనను చూసి ధనుష్ సార్ని నేను అలా మంచిగా మనం కూడా ఒక మంచి హీరోయిన్ కానీ ఆర్ ఎల్స్ గుడ్ క్యారెక్టర్ ఉన్న మంచి మంచి రోల్స్ చేయాలని అలా అనుకున్నాను. ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ధనుష్ గారిని చూసి ఏమి నేర్చుకున్నారు మీరు? ఆయన గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, బట్ నేనేం నేర్చుకున్నానంటే డిసిప్లైన్ ఇస్ కీ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు కదా. సో ఆయన సైలెంట్గా వచ్చి ఆయన షార్ట్కి సంబంధించిన సీన్స్ ప్రాపర్గా చదువుకొని సింగిల్ టేక్లో టప్మని చెప్పేసి అలా మళ్ళీ వెళ్ళిపోయి కూర్చునేవారు. ఆయనకి తెలుగు, దట్ వాజ్ హిస్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు కదా. ఆయన తెలుగు ప్రాపర్గా చెప్పేసి ప్రాపర్గా డైలాగ్స్ కరెక్ట్గా డెలివరీ చేసేవారు డైలాగ్స్ని. చాలా మంచిగా అనిపించింది నాకు. ఆయన నుంచి డిసిప్లైన్, డెడికేషన్, డిటర్మినేషన్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అని నేర్చుకోవచ్చు. ఓకే. సో సార్తో మాట్లాడడం కానీ కలవడం కానీ ఏమైనా జరిగింది? అలా అంటే మేము 53 days చేసాము. లైక్ చాలా స్టూడెంట్స్ ఉండే, ఒక 50+ స్టూడెంట్స్ ఉన్నాము. సో వీఆర్ ఆల్ లైక్ హాయ్ సార్, ఆయన కూడా హాయ్ అమ్మ అంతే. దట్స్ వాట్ హ్యాపెండ్. సో సీరియల్స్కి వేరు, సినిమాలు వేరు, చాలా డిఫరెంట్ ఉంటుంది చెప్పాలి అంటే. ఐ మీన్ స్టేజ్ షోస్ వేరు, ఇప్పుడు జబర్దస్త్ కానీ కిలాడీస్ కానీ ఈ షోస్ వేరు ఉంటుంది. అంటే అక్కడ ఎన్ని యాంగిల్స్ కెమెరాస్ ఉంటాయి, అక్కడక్కడ ఉంటుంది, ప్రతిదీ కొంచెం మళ్ళీ రీషూట్కి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ సినిమా అనేపాటికి ఒక డిఫరెంట్ ఉంటుంది. సో నీకు ఇట్లా స్టేజ్ నుంచి సినిమాకి వెళ్ళేటప్పటికి ఏమైనా చేంజెస్ ఎక్కువ చేయాల్సి వచ్చిందా? ఎలా అనిపించింది? అలా ఏం లేదండి, స్టేజ్ మీద చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ యూనో ముందు ప్రాక్టీస్ చేసి కొంచెం 3 days మమ్మల్ని బాగా స్క్రిప్ట్ చెప్పి దాన్ని ప్రాక్టీస్ చేయించి స్టేజ్ మీద వితౌట్ కట్ లేకుండా మొత్తం స్క్రిప్ట్ అంతా చేయాలి స్టేజ్ మీద అయితే. బట్ ఫిలిమ్స్లో అలా కాదు. ఫిలిమ్స్లో లైక్ సీన్కి కట్ ఉంటుంది. దెన్ డైలాగ్ ప్రాపర్గా వచ్చేంత వరకు మనం మళ్ళీ చేస్తాము, అలా ఉంటుంది. బట్ రెండింటికి అంత డిఫరెన్స్ నేనేం చూడలేదు. లైక్ యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, ఎక్కడైనా సరే బాగా చేయాలి అంతే. సార్ మీరు చెప్పండి, మీ కానిస్టేబుల్ వచ్చేపాటికి అంటే చాలా డిఫరెంట్ చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. అంటే ఒక్కొక్క జోనర్కి సంబంధించి అనేం కాదు, చూస్తే లేడీస్ ఎమోషన్ ఉంది, ఒక చిన్న ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉన్నట్లు అనిపించింది. సో ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, మీరేం చెప్తారు?
సి కానిస్టేబుల్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇది ఒక మంచి కథ. ఒక లైఫ్ బిగినర్స్ ఎవరైనా ఉంటారో ఇలాంటి ఒకసారి సినిమా చూస్తే దే విల్ నో ద థింగ్స్. అంటే ఈ సినిమా ఇస్ టోటలీ డిఫరెంట్. ఒక రేంజ్కి వెళ్ళి అరే ఈ సినిమా ఇట్లా వస్తుంది, ఈ కానిస్టేబుల్ ఒక పదవితోని ఏంటంటే ఇప్పుడు ఇష్యూస్ ఉన్నా ఫేస్ చేసి ఒక రేంజ్కి వచ్చి ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ ఒక ఫ్యామిలీ కాకుండా ఒక సోషల్ మెసేజ్ కానీ ఇచ్చి ఒక మెసేజ్ ఇచ్చి ఒక వాట్ యు కెన్ సే ఎన్విరాన్మెంటల్కి ఒక రేంజ్కి వస్తుందని నేను కోరుకుంటాను. బికాస్ దిస్ ఈజ్ డిఫరెంట్ స్టోరీ అండ్ పబ్లిక్ ఇది 100% దే విల్ లైక్. వాళ్ళు లైక్ చేసి 100% అండ్ ఐ క్యాన్ సే ఇట్స్ గెట్ 2-3 అవార్డ్స్ కంపల్సరీ వస్తుందండి. ఐ క్యాన్ బికాజ్ మంచి సాంగ్స్ ఉన్నాయి. చంద్రబోస్ గారు ఒకటి పాడారు. ఈజ్ ఆల్రెడీ ఆస్కర్ విన్నర్ ఒక సాంగ్ మా సినిమాకి పాడారు. దెన్ గద్దర్ నరసన్న ఆయన ఒక సాంగ్ పాడితేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయ్యారు. ఓన్లీ దిస్ ఆయననే మనకు ఒక కానిస్టేబుల్ అన్న ఒక సాంగ్ పాడారు. దట్ విల్ గో ఏ వెరీ వైరల్. ఈ సినిమా ఇప్పుడైతే ఒక రేంజ్కి వెళ్ళింది సాంగ్. ఆఫ్టర్ రిలీజ్ ఇంకా వేరే రేంజ్కి వస్తుంది. కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100%. దెన్ 31st రోజు మేము ఆల్రెడీ 31 ఆగస్ట్కి ట్రైలర్ ఎప్పుడైతే లాంచ్ చేసామో అప్పుడు మేము చిరంజీవి గారు ఒక ఏఐ చేసాము. వాళ్ళ డాడీ ఆల్రెడీ కానిస్టేబుల్ ఉండే, అదే సేమ్ చేసి ఒక కానిస్టేబుల్ పర్సన్స్ ఒక ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు, ఒక ఆయన మెగాస్టార్ ఉన్నారు, ఇంకా ఆయన పెద్ద హీరో ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీనే ఒక కానిస్టేబుల్తోనే ఒక రేంజ్కి వచ్చింది. అంటే డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ మేక్ ఇంప్రెసివ్ టు ఎవ్రీ వన్. ఒక రేంజ్కి వస్తుంది అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ వన్ పబ్లిక్ మెసేజ్ యాజ్ వెల్ యాజ్ వన్ గుడ్ ఎన్వైర్మెంటల్ చేసి ఒక మెసేజ్ చేసి ఒక రేంజ్కి వస్తుంది. డెఫినెట్లీ ఆల్ ఆర్టిస్ట్ హూ ఎవర్ పార్టిసిపేట్ వెదర్ డైరెక్టర్ వెదర్ ప్రొడ్యూసర్ అందరు మంచిగా చేశారు. దెన్ ఆర్టిస్ట్ ఆల్సో డెఫినెట్లీ అందరికి లైఫ్ వస్తుంది. దట్ ఐ కెన్ సే. టీంలో ఎవరిని చూసినా సీరియస్లీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి వీళ్ళు. అసలుకి ఎవరు చూసినా మా క్లైమాక్స్ లాంటి క్లైమాక్స్ ఏది ఉండదు అంటున్నారు. బట్ అదే మాత్రం డేట్కి so మీరు చెప్పిన డేట్కి 10th ఒక 10 మూవీస్ వస్తున్నాయి. See, I will tell you one thing. Yeah. 10కి 10 movies వచ్చినా we are ready because its date is 10 October 10. It's going to be a huge success for us because in terms of director story చేసి in terms of his hard work, then మా ప్రొడ్యూసర్ గారు జగదీష్ గారు వే ఆఫ్ క్రియేటివిటీ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక రేంజ్కి వెళ్ళి, దెన్ వరుణ్ సందేశ్ మన హీరో ఆయన కూడా ఒక సపోర్ట్ చేసి, దెన్ భవ్య నిత్య దెన్ మధులిక దిస్ యాక్టర్స్ 24/craft, దెన్ అవర్ డిఓపి, దెన్ మ్యూజిక్, టోటల్ ఎంటైర్ టీమ్ ఇన్వాల్వ్డ్. అందరు ఇన్వాల్వ్ అయి ఒక ప్రాజెక్ట్కి మంచి మెసేజ్ చేసి ఒక ఇది మనదే అన్నీ చేసి అందరికి వచ్చారు. నో వన్ హ్యాస్ నో యాటిట్యూడ్ నథింగ్ వెదర్ హీస్ అ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ హీస్ యాక్టర్ ఆర్ కో ప్రొడ్యూసర్ వాట్ ఎవర్ బిట్ యాజ్ ఎ టీమ్ టిల్ డేట్ యాజ్ ఎ టీమ్ చేసి ఎవరికైనా నేను ఫోన్ చేస్తే అమ్మా ఇది ఉంటే ఎవ్రీ వన్ కమ్స్. దే విల్ నోకి ఐ హ్యావ్ డిఫరెంట్ వర్క్ అవన్నీ వదిలేసి ఒక టీంకి వచ్చి సపోర్టివ్గా ఉంది. ఒక ప్రోడక్ట్ అయితే మేము బయట తీసాము. 100% ఇట్ విల్ బి గోయింగ్ బి వన్ గుడ్ బ్లాక్ బస్టర్ ఐ కెన్ సే. అసలు దీనిలో క్యారెక్టర్ గురించి నువ్వు ఎట్లా చూసినప్పుడు ఫస్ట్ నీకు నేరేషన్ చెప్పినప్పుడు ఎలా ఐ మీన్ ఇది ఓకేనా నాకు ఇలా కాదా ఏంటి అసలు నీ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నాకు. ఫస్ట్ నేను ఈ మూవీ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ కోసం నేను ఆడిషన్కి వెళ్ళాను. బట్ ఆఫ్టర్ నాకు ఒక సీన్ ఇచ్చారు. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు ఈ అమ్మాయికి ఈ సీన్ ఇస్తే బెటర్ ఏమో అని చెప్పి మళ్ళీ ఇంకో సీన్ ఇచ్చారు. ఇంకో సీన్ ఇచ్చి నేను చేసిన తర్వాత ఈ వాజ్ లైక్ ఓకే యూర్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్, యూర్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఇచ్చారు. లైక్ హీరో హీరోయిన్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో ఫిలింలో అంత ఇంపార్టెన్స్ నా క్యారెక్టర్కి కూడా ఉంటుంది. సో అంత ఎమోషన్ని క్యారీ చేసే క్యారెక్టర్ అనమాట. ఐ హోప్ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అంతే. సో డెఫినెట్లీ ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి సినిమాలో కూడా నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ నాకు బాగా గుర్తుండిపోయింది స్వాగ్. స్వాగ్లో శ్రీ విష్ణు గారి వాళ్ళ కూతురు. దానిలో ఒక డాటర్ కింద చేశారు మీరు. పొలంలో అందరూ కలిసి కొన్ని సీన్స్ ఉంటాయి. సో అసలు ఆ సినిమా ఎట్లా జరిగింది శ్రీ విష్ణు గారితో, ఎలా బాండింగ్ అనేది మాకు చెప్తావు ఒకసారి. స్వాగ్ మూవీ చేసేటప్పుడు కూడా లైక్ మేము అందరం కలిసి, రోషన్ కూడా ఉండే, Yes, yes. రోషన్ మేము ఇంకా కొంతమంది ఉన్నారు, మేము అందరం కలిసి ఇట్ వాజ్ లైక్
చేసిన ఒక 10 డేస్ అయినా సరే చాలా బాగా అందరం బాగా చేసాము. శ్రీ విష్ణు సార్ దగ్గర నుంచి కూడా అప్పుడు ఆయన చాలా సీరియస్‌గా ఉండేవారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్‌లో అలానే ఉండాలి. మాకు నాన్న క్యారెక్టర్ ఆయన చాలా సీరియస్‌గా ఉండాలనమాట. ఆన్ స్క్రీన్ యాక్షన్ అనగానే ఆయనలో ఒక వి కెన్ సీ ఒక లయన్‌ని చూస్తామంటారు కదా! అలా ఆయన ఒక్క అరుపు హే అని గట్టిగా అరుస్తారు సీన్‌లో. అందరం ఒకసారి ఇలా దడుచుకుంటామనమాట. సో, అది నిజంగానే ఆయన అరిసారు. అందరం నిజంగానే భయపడ్డాము. సో, అంత హి ఈస్ సో ఇంటూ యాక్టింగ్ అని అంటారు కదా! అలా అనమాట. ఓకే. ఇప్పుడు మాక్సిమం ఎన్ని ఫిలిమ్స్ ఫినిష్ అయ్యాయి ఉంటాయి? ఇప్పుడా నేను చేసినయి ఒక 7-8 ఫిల్మ్స్ చేశాను. రైట్ నౌ ఆల్రెడీ 10th క్లాస్ డైరీస్ అని అది ఆల్రెడీ మీ అందరూ చూసారు. Yes. సార్ చూసారు. కానిస్టేబుల్ ఇప్పుడొస్తుంది. కొత్తగా ఉంది అని చెప్పి దాంట్లో లీడ్ చేశాను టీఎస్ఆర్ మూవీస్ మేకర్స్‌లో. అది కూడా రాబోతుంది. యాక్చువల్‌గా నిన్న మొన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూసినోళ్ళు కరెక్ట్‌గా మేము ఒక 2 మూవీస్ అయ్యే లోపల థర్డ్ మూవీలో హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. అబ్బా! మేము ఇట్లానే ఉంటున్నాం. వీళ్ళు ఇంత హైట్ పెరిగిపోతున్నారు. సో, మొన్నటి వరకు అరే ఈ చిన్న పాప కదా దీనిలో చేసిందని మేము అనుకుంటున్నాము. కొన్ని డేస్ అయిన తర్వాత అక్క మనం నాలో ఇంటర్వ్యూ చేశాం కదా ఆ సినిమా అది నువ్వేనా అని చెప్పేసి షాక్ అయిపోతున్నాము. బట్ హ్యాపీ తెలుగు వాళ్ళు రావాలి అండ్ మన తెలుగు అమ్మాయిలు ఇంకా మంచి పొజిషన్లో హీరోయిన్ లీడ్ అనే చేయాలని చెప్పేసి ఆబ్వియస్లీ మాకు ఒక తెలుగు వాళ్ళగా అది ఉంటుందన్నమాట. Yes. సో కమ్ బ్యాక్ టు కానిస్టేబుల్ చూస్తే గనక దీంట్లో నీది ఎమోషనల్ అంటే అందరినీ ఏడిపించేస్తావా లేదు అంటే గనక ఎట్లా ఒక స్టోరీ టర్న్ చేస్తావా? నీ క్యారెక్టర్ గురించి ఏమైనా హింట్స్ చెప్తావా? ఓకే. నా క్యారెక్టర్ అంటే స్వప్న అని ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ప్లే చేశాను. అది బ్యూటిఫుల్‌గా ఉందా? లేకపోతే భయంకరంగా ఉందా? అది మీరే చెప్పాలి లైక్ చూసిన తర్వాత. బట్ ఒకటైతే నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నేను చేసిన ఇప్పటి వరకు ఎవరైతే ఫిల్మ్ చూసారో లైక్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి మామూలుగా డైరెక్టర్ సార్ వాళ్ళతో కూర్చొని ఫిల్మ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు దే టెక్స్టెడ్ మీ, దే కాల్డ్ మీ అండ్ దే వర్ లైక్ యూ ఆర్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పి దే కాల్డ్ మీ. సో, పర్ఫార్మెన్స్ వైస్‌గా అయితే ఐ విష్ నాకు మంచి పేరొస్తది అని అనుకుంటున్నాను. అసలుకి అందరికి సినిమా తర్వాత వస్తది. దీనికి ప్రివ్యూస్ చూసే మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసినాయి అంటే ఎవరైనా ఒకళ్ళ నేమ్ చెప్తావా అట్‌లీస్ట్? అందరికి తెలిసింది. నారాయణ మూర్తి గారు. మీరు చాలా చేశారమ్మా. బావుంది అని చెప్పారు. ఇంకా మన ఈయన చూసారు. ఈయన ఫిల్మ్ చూసి ఈయన కూడా చెప్పారు నాకు. మెనీ లైక్ ఎవరైతే గెస్ట్స్ వచ్చారో వాళ్ళందరూ అన్నమాట. కానీ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళకి నచ్చడం అంటే చాలా గ్రేట్. ఆయన మామూలు కాదు, పీపుల్ స్టార్. సో వెరీ డౌన్ టు ఎర్త్. ఆయనకి ఏదైనా నచ్చితే డెఫినెట్గా నచ్చిందని చెప్తారు. నచ్చకపోతే కూడా సేమ్ ఒపీనియన్ అలానే ఉంటుంది. సో సార్ మార్కులు వేశారు అంటే సూపర్. ఆబ్వియస్లీ మీరు మంచి దీనిలో చేశారని అర్థమైపోతుంది. సో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటారా లేదా ఇంటర్వెల్ నుంచి ఎంట్రీ అవ్వడం ఇట్లాంటి ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్స్? త్రూ అవుట్ అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి నేను వస్తానండి. Okay. ఇంటర్వెల్ ముందు వరకు నేను రాను. కాలేజ్ సీక్వెన్స్‌లో ఉంటాను నేను. సో ఇంటర్వెల్ తర్వాత నుంచి వస్తాను. మీరు చెప్పండి అసలు ఈ ప్రాజెక్ట్లోకి మీరు ఎలా అయ్యారు అంటే కో ప్రొడ్యూసర్గా మీరు స్టోరీ అంతా అంటే నేను విన్నాను మీరు డైరెక్టర్ గారు ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో మీ ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి మీరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారా ఎట్లా అయింది? నో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ గారు జగదీష్ గారు నాకు ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి ఆయన తెలుసు. బికాజ్ వీఆర్ ఇన్ సేమ్ టీఎఫ్సిసి గ్రూప్. మనకు ప్రొడ్యూసర్ గ్రూప్ ఉంది, టీఎఫ్సి తెలుగు ఫిల్మ్ కౌన్సిల్ది ఒక గ్రూప్ ఉంది. ఆ దాంట్లో త్రూఅవుట్ ఏపీ తెలంగాణ ఎంత ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవరైతే బ్యానర్ ఉంది అందరు ఉన్నారు. అదే ఇంతకుముందు ఆయన ఒక సినిమా ఉండే, ఆ సినిమా గురించి ఒక టాపిక్ వేస్తే నేను ఆల్రెడీ ఇది ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాను అంటే ఐ హ్యాడ్ జస్ట్ బ్రీఫ్ ఇట్లా ఉందంటే నేను చెప్పాను అన్న డెఫినెట్లీ ఈ సినిమా బాగుంటుంది. ఇట్ విల్ గోయింగ్ బి ఎ వెరీ గుడ్ మెసేజ్ యాజ్ వెల్ యాజ్ అండ్ గుడ్ థింగ్ టు పబ్లిక్. ఒక పబ్లిక్కి ఒక మంచి ఇది ఉంటుంది. డెఫినెట్లీ చేద్దాం. నా తరపు నుంచి వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ మై హ్యాండ్స్, నా చేతి నుంచి ఏమవుతుంది ఐ క్యాన్ సపోర్ట్ యూ, వీ క్యాన్ గో కొలాబరేషన్ అని చేస్తే నో ప్రాబ్లం. ఆయన చెప్పాడు ఓకే నాకు తమ్ముడు అయితే ఎవరు లేరు, ఒక దేవుడు ఇచ్చిన ఒక తమ్ముడు ఉన్నాడు, కలిసి చేద్దామంటే ఓకే అన్న, నేను కూడా ఆయనకు అన్న అని చెప్తాను. ఓకే అన్న వీ క్యాన్ స్టార్ట్ అంటే ఓకే అట్లానే జర్నీ స్టార్ట్ అయింది. సో అనుకున్న బడ్జెట్ కన్నా స్టార్టింగ్ అనుకుంది చాలా చిన్న బడ్జెట్ అని, అప్పుడు హీరోస్ వేరే వాళ్ళని. సో స్టోరీ చెప్పడంలో అంటే ఒక్కొక్కరికి స్టోరీ చెప్తున్నప్పుడు ఆ కథ అలా చేంజెస్ ఉన్నాయని, ఇలా అంతా కాదు అని చెప్పి ఫైనల్గా వరుణ్ సందేశ్ గారిని ఓకే చేశారని చెప్పేసి నేను విన్నాను యాక్చువల్గా. సో మీ సైడ్ నుంచి చెప్పండి, అనుకున్న బడ్జెట్ దగ్గర నుంచి ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. సో ఎలా? ఇంతకుముందు
ఒక చిన్న సినిమా చేద్దామని ప్లాన్ అనుకున్నాం. దెన్ స్టోరీ విని దెన్ క్యారెక్టరైజ్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ గో ఇన్ ఏ గుడ్ వే. వాట్ ఎవర్ బడ్జెట్ వస్తుంది విల్ డూ. బడ్జెట్ అండ్ జగదీష్ అన్న చెప్పారు, ఏదో బడ్జెట్ ఉంటే మనం చేసుకుందాం, నో ప్రాబ్లం, బడ్జెట్ ఈజ్ నాట్ అన్ మ్యాటర్. ఒక మంచి సినిమా చేసి మనం ఒక మంచి పబ్లిక్కి తీసుకెళ్తామంటే డెఫినెట్లీ మనం చేయాలి 100%. వాట్ ఎవర్ అది హిట్, ఫ్లాప్, బ్లాక్ బస్టర్, యావరేజ్, దట్స్ క్రియేట్ ఫ్రమ్ పీపుల్. ఠీకే, తో వీ క్యాన్ మనం ఏంటంటే ఒక సినిమా చేద్దాం, మంచి సినిమా చేసి ఒక పబ్లిక్కి మంచి వేలా చూపించి ఒక సోషల్గా ఒక మెసేజ్ ఇచ్చేస్తే దట్ విల్ బి డెఫినెట్లీ ఆన్ అ వే. బికాస్ మన టైటిలే దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ టైటిల్, కానిస్టేబుల్. బికాస్ ఎవరైనా చేస్తే హెడ్ కానిస్టేబుల్ ఆర్ పిఎస్ఐ ఆ రేంజ్లో టైటిల్స్ ఉంటాయి. బట్ యాజ్ ఎ కానిస్టేబుల్ టైటిల్ మనం వచ్చిందంటే దట్ ఈస్ వెరీ గొప్పతనం. ఆ టైటిల్ నుంచి మనం ఆ సేమ్ విధంగా ఒక స్టోరీని తీసుకొని ఒక మంచి వేలా మనం చూపిస్తే దట్ విల్ బి ఎ గుడ్ వే ఫర్ అస్. ఓకే. దెన్ ఆ దాంట్లో మనకు 4 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్ ఆల్ సాంగ్స్ 1 million పై వ్యూస్ అయిపోయినాయి. రీసెంట్లీ మనం 1st తారీఖు ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసాము, అది కూడా 1 million అయిపోయింది. దెన్ మన నారాయణమూర్తి గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు, అది కూడా సాడ్ సాంగ్, అది కూడా చంద్రబోస్ గారు పాడారు, అది కూడా 1 million వ్యూస్ అయిపోయింది. సో ఆల్ గుడ్. మనకు టెక్నికల్ క్రియూ అందరూ బాగున్నారు. దెన్ ఎడిటర్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ నోన్ పర్సనే మేము తీసుకున్నాం. ప్లస్ స్టోరీ దగ్గరగా దర్ ఈజ్ అ బడ్జెట్ ఈజ్ నాట్ ఎ కన్సర్న్. ఎందుకంటే ఒక మంచి సినిమా అయ్యేటప్పుడు బడ్జెట్ చూడొద్దు. అప్పుడు మనం బడ్జెట్ చూస్తే మనం సినిమాకి అంత ఇంపార్టెన్స్ రాదు. ఇక్కడ మన జగదీష్ అన్న ఏం చూడలేదు. వాట్ ఎవర్ బడ్జెట్ ఉంది మనం చేద్దాం, మంచి సినిమా చేద్దాం, కాన్సెప్ట్గా చేసి ఒక ప్రోడక్ట్కి మంచి చేస్తే 100% ఇట్ విల్ బి లైక్ పీపుల్. అదే మంచి స్టోరీ పెట్టుకొని మనం మంచిగా చేయలేదనుకో దెర్ ఈజ్ నో యూస్. అదే దట్స్ వై మనం బడ్జెట్కి ఏం అనుకోలేదు. అయినా వీళ్ళు ఇద్దరు చేయి కలిపి మేము వెళ్ళిపోయాం, నో ప్రాబ్లం. సో భవ్య, నెక్స్ట్ అసలు ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీవి ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ ఫీమేల్ లీడ్గా ఒకటి చేస్తున్నా అని చెప్పి అన్నావు, ఇంకా కాంబినేషన్ ఇంకా వేరే మూవీస్లో ఏమన్నా చేస్తున్నావా ఏంటి? ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? ఫర్దర్ ప్రాజెక్ట్సా? ప్రెజెంట్ అయితే కానిస్టేబుల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఫర్దర్ ఆల్రెడీ చెప్పాను, యాజ్ ఐ సెడ్ కొత్తగా ఉంది అని చెప్పి యాజ్ అ లీడ్ చేశాను. సో ఐ వాజ్ సీయింగ్ ఫర్ సర్ మూవీ చేసిన తర్వాత కొన్ని స్టోరీస్ విని ఏదైనా పర్ఫెక్ట్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేద్దామని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. సో కానిస్టేబుల్ వచ్చింది. సో కానిస్టేబుల్ రిలీజ్ అయ్యాక ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి నేను ఆలోచిస్తాను. సో యా, దీని మీద మంచి హోప్, అంటే నీ క్యారెక్టర్ చాలా హోప్ ఉందండి. నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోప్ అంతే. అంటే బిఫోరే నీకు ఇంత మంచి వచ్చినాయి అంటే ఇంకా మేబీ ఇంకా దీని తర్వాత మంచి మంచి ప్రాజెక్ట్స్ నువ్వు బిజీ అయిపోతావు. ఈవెన్ దీని తర్వాత నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా చేయకపోయినా, ఐ మీన్ అఫ్ కోర్స్ చేస్తాను, ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్. బట్ ద థింగ్ ఈజ్ ఐ డోంట్ ఫర్గెట్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ విత్ ద team and all, and then the way I worked in the set, the way I got the free time to అందరితో ఉండడానికి కానీ, నాకు టైం ఇచ్చేసారు, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యు అంతే. డైరెక్టర్ గారు నేను we used to sit together, we used to discuss about the character, we used to discuss about the script and all. దాన్ని ఇంకా మనం ఎలా చేస్తే బాగుంటుంది అలా డిస్కస్ చేసి ఇంకా అలా చేసామన్నమాట. మొత్తం ఈ సినిమాలో ఏముంటుందంటే, నా క్యారెక్టర్ అని కాదు, సినిమాలో మొత్తం ఒక అవమానం వల్ల ఏం జరుగుతుంది సొసైటీలో, దట్స్ వాట్ దే వాంట్ టు షో పీపుల్ అంతే. నైస్. అంటే దీనిలో అసలుకి క్లైమాక్స్ అనేది ఎవరు అసలు ఇమాజిన్ చేయరు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రతి వాళ్ళు. నేను మీ టీం నుంచి ఒక 4-5 మెంబర్స్ని చేస్తే ప్రతి వాళ్ళు నాకు చెప్పే డైలాగ్, అసలు మీరు ఎక్కడ ఇమాజిన్ చేయరు. ఇప్పటికీ ఎంతమంది చూస్తే కూడా, ఈవెన్ మీ టీం వాళ్ళు కూడా, మూవీ టీం వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా క్లియర్గా తెలియదు, బట్ వాళ్ళు కూడా ఇది కదా అని చెప్పి అనుకుంటున్నారు తప్ప ఇమాజిన్ చేయట్లేదు అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ నిత్య అండ్ వరుణ్ సందేశ్ గారు కూడా చెప్పారు. సో మీరు చెప్పండి. నేను అదే చెప్తాను, క్లైమాక్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలా ఉంటుంది. లైక్ ప్రతి సినిమాలో ఉన్నట్టు కాదు, ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిలిమ్స్ అనమాట. దెర్ ఈస్ అ డిఫరెంట్ క్లైమాక్స్ అంతే, ఐ కుడ్ సే అంతే ప్రెసెంట్ అయితే. సరే, వరుణ్ సందేశ్ గారు ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి, మీకు మెమరీస్ ఏంటి దాంట్లో ఈ సినిమాలో? సందేశ్ గారు ఆయనతో నేను చాలా తక్కువ డేసే వర్క్ చేసిన కొన్ని రోజుల్లో కూడా ఆయన యాజ్
ఈవెంట్స్‌లో ఆల్రెడీ అందరూ చెప్పారు. చాలా ఫాస్ట్‌గా సెట్స్‌కొచ్చేస్తారు. వచ్చి యూనో మన డైరెక్టర్ సార్ వాళ్ళకంటే ఫాస్ట్‌గా వచ్చేసి నేను రెడీ అయిపోయాను. మీరు రెడీ అని చెప్పి కాల్ చేస్తారు. సో, ఆయన చాలా డెడికేటెడ్‌గా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేను డెడికేషన్ నేర్చుకోవచ్చు. దాని తర్వాత చాలా పేషెన్స్‌గా ఉంటారు. ఆయనకి నాకు కొన్ని ఐ కాంట్ టెల్ రైట్ నౌ బట్ వీ హ్యావ్ సమ్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. ఆ సీన్స్‌లో దేర్ ఆర్ సమ్ పర్టిక్యులర్ పోర్షన్స్ ఉంటాయి దట్ ఐ కాంట్ టెల్ రైట్ నౌ. బట్ ఐ విల్ డెఫినెట్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ అన్నమాట. మూవీ రిలీజ్ అయ్యి. సో మోస్ట్ మెమరబుల్ అంటే మీకు త్రూ అవుట్ మూవీలో ఈ ఆ సీన్లో మేము మర్చిపోలేదు అండ్ ఈ సీన్ మాకు మెమరబుల్ అని ఎట్లాంటిది ఏమైనా ఇన్సిడెంట్ జరగడం కానీ ఏదైనా ఉందా? అంటే త్రూ అవుట్ మూవీలో అంటే మీరు అవుట్డోర్ ఇట్లా ప్లేసెస్కి వెళ్ళి చేశారు, శంకర్పల్లిలో చేశారని విన్నాను. అంటే కాలేజ్ సీక్వెన్స్ మంచిగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ సీక్వెన్స్ మంచిగా అనిపించింది. మా డైరెక్టర్ గారు ఇంతే చెప్పారు, ఇంతే చెప్పమ్మా ఇంకేం చెప్పకు అని. అందరికీ అదే చెప్పారు కూర్చోబెట్టి, మీరు ఇంకేం మాట్లాడొద్దు ఇదే మాట్లాడాలి అని. మా ఆర్యన్ గారు ఇంకా మా ప్రొడ్యూసర్ జగదీష్ గారు కూర్చోబెట్టి మీరు ఇదే మాట్లాడాలి అని అందరికీ చెప్పారన్నమాట. చాలా జాగ్రత్తగా స్పాయిలర్స్ ఇవ్వకుండా వీళ్ళు ఎక్కడ ఇదవ్వకుండా, బట్ వీళ్ళు కూడా వెరీ టాలెంటెడ్ అబ్బా. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఒక ముక్క కూడా బయటికి రావట్లే. యా, నీ ఫేవరెట్ సాంగ్ ఈ మూవీ అని కాదు, ఏ హీరోదైనా ఎవరిదైనా? నజరానా పట్టుకవా నయగారం వెతకవా నన్ను నీవే హత్తుకరా ఒక మాటు కలవవా మత్తు ఎక్కి తిరగవా పరువాలే పట్టువిరా పోయే టైం వస్తే ఏడ్చి అరవత్తే పూజా ఆటల్లో ఎన్నో సున్కానే వద్దు సగమే గొక్కుంటే నిజమే మాటొద్దే పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్ మున్నెయ్యరు పెక్కే అందాల రాణి ఏదో పాడేశాను. మోనికా లవ్ యూ మోనికా బేబీ మాము. చాలా బాగా పాడు సీరియస్లీ. ఇది నేను కూలీ మూవీ రజనీకాంత్ గారి మూవీకి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ చూసి ఐ వాస్ లైక్ ఈ సాంగ్ చాలా బాగుంది, నేను నేర్చుకోవాలి లిరిక్స్ అని అనుకున్నాను. సో ఈ బిట్ కొంచెం నేర్చుకున్నాను అనమాట. సో సూపర్. ఇంకా ఎవరితో నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నాం ప్రీవియస్గా? ఇంకా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మౌనిక చూసి సాంగ్ ఎట్లా పాడావో, ఈ క్యారెక్టర్ చూసి ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి, ఇలాంటి డైరెక్టర్ డ్రీమ్ డైరెక్టర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారని? యాక్చువల్లీ ప్రెసెంట్ అయితే వచ్చిన ప్రాజెక్ట్స్ ఏ డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. లైక్ నా క్యారెక్టర్ వరకు నాకు ఇంప్రెసివ్గా ఉంటే లైక్ ఫిలింలో ఏదైతే మూవీలో నాకు ఒక ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్ అంటే నేను డెఫినెట్లీ చేయడానికి రెడీగా ఉన్నాను. అది ఏ డైరెక్షన్లో అయినా, ఏ హీరోతో అయినా, ఏ హీరోయిన్తో అయినా, ఆర్ ఎల్స్ నేనే హీరోయిన్ అయినా ఐఎమ్ రెడీ ఫర్ దాట్ అని చెప్తున్నాను అనమాట. డ్రీమ్ క్యారెక్టర్ అంటే ఏం చెప్పు? నాకు అనుష్క గారిది అరుంధతి ఫిలిం, ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు. అరుంధతి ఫిలిం దగ్గర నుంచి పంచాక్షరి, అరుంధతి, భాగమతి ఇలా నాకు చాలా ఇష్టం. అలాంటి గట్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలంటే చాలా నచ్చుతుంది నాకు. నీ ఫేస్ కట్ కూడా లైక్ అలానే ఉంది. సో అంతే సేమ్ కొంచెం హైట్ ఫేస్ కట్. ఇంకో 2-3 years అయితే మేబీ ఇంకా స్ట్రాంగ్ అయిపోతావేమో. హోప్ఫుల్లీ అంతే. అవును, ఆఫ్ కోర్స్. కానిస్టేబుల్ కాకుండా నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ కి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా ఏంటి? అంటే అంటే ఆఫ్టర్ దిస్ రిలీజ్ ఇది చూసి దెన్ డెఫినెట్లీ నెక్స్ట్ డిసెంబర్ ఆర్ జనవరి వీ క్యాన్ ప్లాన్లా ఉంది. బట్ ఏంటంటే నేను ఇప్పుడు అనౌన్స్ చేయలేను. వన్స్ ఇది చూసి దెన్ వీ క్యాన్ సీ. యా, ఇది కూడా ఏషియన్ వాళ్ళు తీసుకున్నారు అండ్ మంచి ఇది ఏంటంటే రిలీజ్ వైజ్ మనకు నైజాం వచ్చేసి ఏషియన్ సినిమాస్ వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ ఆంధ్ర సీడెడ్ కూడా వాళ్ళే వచ్చి మాకు వెతుకుతా ఫోన్ చేసి వాళ్ళే వచ్చారు. దెన్ ఓవర్సీస్ కూడా కర్ణాటక, తమిళనాడు, కేరళ, దెన్ నార్త్ ఇండియా దాదాపు మాకు 500+ థియేటర్స్ వచ్చాయి. 500+ Plus, ఇట్స్ ఎ గుడ్ సౌండ్. ఎవరైనా ఇప్పుడు నార్మల్లీ ఒక సినిమా చేసి రిలీజ్ ఒక ప్రాబ్లం ఉంటుంది. రిలీజ్ తర్వాత క్యూ పెట్టుకోవాలి, దెన్ పబ్లిసిటీ చేసుకోవాలి, ప్రింట్స్ అవన్నీ ఉంటాయి. బట్ మా సినిమాకి వాళ్ళు అన్నీ చూసి ట్రైలర్ చూసి వాళ్ళే వెతుకుంటూ వచ్చి క్యూబ్సే వాళ్ళు కట్టుకుంటున్నారు. దెన్ ప్రమోషన్స్ కూడా వాళ్ళే చేసుకొని పబ్లిసిటీ చేసుకొని మా సినిమా రిలీజ్ చేసుకుని దెన్ మాకు ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్. అప్పుడే మేము అనుకున్నాం ఆల్రెడీ 100కి 50% ఆల్రెడీ అచీవ్డ్ అవర్ టార్గెట్. అక్కడే మనం చేసుకున్నాం. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైలర్ కానీ సాంగ్స్, ఏ సాంగ్స్ అయినా ఉన్నా మినిమం 1 million వ్యూస్ వస్తున్నాయి విత్ ఇన్ 2 days. 48 hours 1 million. యాక్చువల్గా మీది ఒక్కొక్కరు కాదు, శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు ఒక్కొక్కరితో కూడా చేయించినట్టున్నారు కదా. ఎస్ ఆల్ సాంగ్స్ డిఫరెంట్ చేస్తున్నా. అన్ని సాంగ్స్ మినిమం 1 million అవుతున్నాయి. దెన్ ట్రైలర్స్ కూడా ఒక
మంచిగా 50 lakhs పీపుల్ చూసారంటే ఇది మామూలు విషయం కాదు. దెన్ ఆ దాంట్లో 1,24,000 లైక్స్ వచ్చాయి, కమెంట్స్ వచ్చాయి అరౌండ్ 6,000 ప్లస్. అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ అస్. ఆల్రెడీ మేము అనుకున్నాం కి మనం ఏదైతే మనం సినిమా అనుకున్నామో, బడ్జెట్ అనుకున్నామో, వాట్ ఎవర్ దట్, మాకు ఆల్రెడీ దట్ వాట్ ఎవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. బిఫోర్ రిలీజ్ సినిమాకి చాలా డల్ ఉంటుంది, రిలీజ్ ఎలా చేయాలి, లాట్ ఆఫ్ టెన్షన్స్. ఆ టెన్షన్ మాకు ఫ్రీ అయిపోయినాయి. సో నో వీఆర్ ఫ్రీ బర్డ్ అయిపోయినాం. వెదర్ ఇట్స్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్, ఇట్స్ అంటే పబ్లిక్ రివ్యూ. వి జస్ట్ పబ్లిక్ ఇంకా వాళ్ళు యా పబ్లిక్ దగ్గర వెళ్ళి అది ఎలా అవుతుంది దెన్ విల్ డిసైడ్. బట్ రెస్ట్ ఆల్ థింగ్స్ వీఆర్ ఫ్రీ. జస్ట్ వీఆర్ గోయింగ్ ఆన్ ప్రమోషన్కి మనం గట్టిగా చేసి ఇంకా థియేటర్ వరకు పబ్లిక్ ఎట్లా తీసుకోవాలి అది మేము కూడా స్టార్ట్ చేసాము. ఒక 3-4 డేస్లో ఇంకా మాకు హైప్ అయితే దెన్ ఇట్ డెఫినెట్లీ అన్ని ప్లస్ ఏంటంటే అన్ని మల్టీప్లెక్స్ మేము ఆల్రెడీ టీవీస్లో ఆల్రెడీ ట్రైలర్స్, మా సాంగ్స్ ఆల్రెడీ స్క్రీనింగ్ అవుతున్నాయి. దెన్ పోస్టర్స్ అన్ని దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనం పోస్టర్స్ అతికిచ్చినాము. దట్ పబ్లిసిటీ స్టార్ట్ అయింది. దెన్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ విత్ TFCC తెలుగు ఫిలిం ఛాంబర్లో. అక్కడ మనకు ఆ ఛానల్స్లో ప్లస్ ఆ వెబ్సైట్స్లో రావాలంటే చాలా గొప్ప విషయము. అక్కడ కూడా మనకు 48 వెబ్సైట్కి వస్తున్నాయి మాది మూవీస్ అన్ని. దట్ వాజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్ బికాజ్ నార్మల్లీ TFCC దగ్గర వెళ్ళాలంటే ఒక చిన్న సినిమా అక్కడ వెళ్ళాలంటే చాలా టఫ్ ఉంటుంది. అన్ని ట్రైలర్ చూసి మాకు అక్కడ పిలిచి అది మాకు ఒక స్వీకారం చేసి మాకు అక్కడ ఇచ్చారంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ప్లస్ అప్పుడు మీరు ఎక్కడైనా ఏదైనా సినిమాక్స్ కానీ ఎక్కడైనా పంజాగుట్ట గెలేరియా మాల్ కానీ SSS కానీ అక్కడ వెళ్తే ఆల్రెడీ కానిస్టేబుల్ది మీకు స్క్రీనింగ్ మీకు కనిపిస్తాయి. అంటే పబ్లిసిటీ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రేస్ వే. అంటే ఒక రేస్ లాగా నడుస్తుంది. డెఫినెట్లీ విల్ గెట్ ఇన్ బ్యాక్. అంటే మనం ఒక మంచి సినిమా చేసి ఒక రేంజ్కి వస్తామని నేను కోరుకుంటున్నాను. బికాస్ మై టీమ్ ఎంటైర్ టీమ్ హ్యాస్ సపోర్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవరేం అనుకోలేను, చిన్నది పెద్దది ఏం ఎవరు అనుకోలేదు. ఎవ్రీ వన్ యాజ్ ఎ ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ చేసి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడంటే ఎప్పుడు వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఈ ప్రాజెక్ట్ చేసినకే ఐఎమ్ ఫుల్ హ్యాపీ. అండ్ డెఫినెట్లీ పబ్లిక్ విల్ సీ ఆన్ 10 హౌ దే ఆర్ రియాక్ట్. వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్స్. ఫైనల్గా అండ్ ఆల్ ద బెస్ట్. మీ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ ఇంకొక మంచి ప్రాజెక్ట్స్లో కలుద్దాం. October 10th అందరూ వెళ్ళి ఫిలిం థియేటర్లోనే చూడండి. వేటి లైక్ అదర్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి చూడకండి, థియేటర్లోనే చూడండి October 10th అంతే. థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి 10th అన్ని థియేటర్లో వెళ్ళి మా సినిమా ఫస్ట్ డే చూసి మాకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చి సినిమా చూడాలని నేను కోరుకున్నాను. అండ్ ఎవరైనా మాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియాకి థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇదండి కానిస్టేబుల్ సినిమా చాలా బాగుంది. ఇప్పుడు వరకు మనం చూసాం కదా ట్రైలర్, టీజర్స్. సినిమా కూడా ఇంతకన్నా బాగుంటుంది. డెఫినెట్గా అందరూ October 10th థియేటర్స్లోనే చూడండి, వేరే ప్లాట్ఫామ్స్లో చూడొద్దు. ఎందుకంటే ఇలా చిన్న సినిమాని మనం ఆదరిస్తేనే ఇంకొక 4-5 సినిమాలు మనం ముందుకు వస్తాయి. సో డెఫినెట్గా డోంట్ మిస్ 10th కానిస్టేబుల్.